హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. ఏపీలో సంచలనమైన కిడ్నాప్ కేసు సత్యవర్ధన్ సంబంధించిన కేసులో వల్లభనేని వంశ గారికి 71 డేస్ అయితే రిమాండ్ పంపించారు. దానికి సంబంధించిన కోర్టు కేసు కూడా మళ్ళీ కూడా తను బెయిల్కి వెళ్ళడం అయితే జరిగింది. వంశీ గారు బెయిల్ కూడా రాకపోవడం తిరస్కరించారు. అసలు ఈ పరిణామాలన్నీ ఎలా చూస్తా ఉన్నారు? మనతోనైతే మాట్లాడడానికి టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. ఏదైతే కిడ్నాప్ కేసులో దాదాపుగా 12 మంది నిందితులు ఉన్నారు. దాంట్లో 6 అరెస్ట్ అయ్యారు. ఇంకో 6 అరెస్ట్ కావాల్సి ఉంది. అయితే బెయిల్ కోసం అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. తాజాగా వల్లభనేని వంశీ గారు కూడా బెయిల్ ఇవ్వకుండా తరుణాలు అయితే కనబడుతుంది. అంటే ఎలా చూస్తా ఉన్నారు ఈ తరుణాలు? అంటే వల్లభనేని వంశీ ఏదైతే మనం చూసాం. సత్యవర్ధన్‌ని ఎలా ఆయన తీసుకురావటం గానివ్వండి, కిడ్నాప్ చేసిన విధానం గానివ్వండి, ఆ ప్లేస్‌లో ఆయన ఉంటూ లిఫ్ట్‌లో తీసుకెళ్లటం గానివ్వండి, ఇవన్నీ పక్కా ఎవిడెన్స్‌తో జరిగింది. అంటే ఇక్కడ అధికారం కూటమి ప్రభుత్వం ఉన్న తర్వాత కూడా వీళ్ళ రౌడీయిజం ఈ రకంగా సాగించారు. అది కూడా తెలంగాణకి తీసుకొస్తే కనిపెట్టలేకపోయారా? కనిపెట్టలేరు. ఆడిని బెదిరించి డబ్బులేసాం కదా అకౌంట్‌లో. సో, చెప్పరేమో అనుకోని చేసిన విధానం చూస్తే నిజంగా వాళ్ళ గవర్నమెంట్ లేకపోతేనే ఈ రకమైన అరాచకాలు చేస్తున్నారంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకే రకంగా చేసేవాళ్ళు. అంటే సత్యవర్ధన్ ఒక దళితుడు కాబట్టి అతన్ని ఏం చేసినా నోరెత్తడు, మాట్లాడడనే ఆలోచనతో చేసినారు. దాని పర్యవసానమే ఈ రోజున వంశీ గారు అనుభవిస్తున్నది కూడా. అంటే దళితులని ఏం చేసినా కూడా ఎవరు మాట్లాడరు. ఏమీ చేయరు. జగన్ గారు ఒకటే జెప్తారు. నా దళితుడు, నా ఇది ఎస్సీ, నా ఎస్టీ అని ఇట్లా జెప్తారు. కానీ చూస్తే ఆళ్ళ పార్టీలో వాళ్ళందరూ దళితుల్ని ఏ రకంగానో ఒక రకం వాడుకోవటం, వాళ్ళనే ఇరికించటం, వాళ్ళనే మీదే మనం చూసాం. చాలా వరకు చాలా మందిని మనం డోర్ డెలివరీ చేసిన వాళ్ళ దళితులను కూడా చూసాం. అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆయన వాళ్ళని చంపటానికి కూడా వాళ్ళని శవరాజకీయాలకు కూడా ఇంక వాళ్ళనే వాడుకుంటున్నారు. అంటే ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి టీమ్ ఆ రోజున ఏదైతే వైసీపీ వాళ్ళున్నారో వాళ్ళందరూ కూడా విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇంకోటి ఆయన ఎస్సీ, ఎస్టీ కోర్ట్‌కి ఏదైతే ఎళ్లారో బెయిల్ రద్దవటం గానివ్వండి, బెయిల్ ఇవ్వకపోవటం గానివ్వండి. ఆయన కోఆపరేట్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఆయన బయటొచ్చాడంటే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారు. ఇప్పటికి 12 మంది అరెస్ట్ అవ్వాల్సొస్తే 6గురే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు హైడింగ్‌లో ఉండటం గానివ్వండి, వాళ్ళందరూ కూడా దొరకాలి. వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్‌కి సహకరించాల్సిందుంటది. దాని మూలాన బెయిల్ అయితే రద్దయ్యటం అనేది జరిగింది. అంటే మేడం ఫస్ట్ సారి రద్దవ్వడం అంటే ఇంకా నడుస్తా ఉంది. కేసులో ఉంది. ఇప్పుడు సెకండ్ టైమ్ కూడా రద్దు చేయడం అనేది కక్షపూరిత రాజకీయాలకి టీడీపీ ప్రోత్సహిస్తుంది. దానిలో భాగంగానే ఇదంతా జరుగుతా ఉందన్నట్టుగా వైసీపీ సంబంధించిన కొంతమంది నేతలు చెప్తా ఉన్న తరుణం కనబడుతుంది. ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు ఒకటి ఆలోచించాలి ఇక్కడ. ఏదైనా కక్షపూరిత రాజకీయాలు అనంటే అరెస్ట్ చేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అవన్నీ. కక్షపూరిత రాజకీయాలు ఎలా ఉంటాయనేది వాళ్ళకే తెలుసు. వాళ్ళే చేసిందది. ఇక్కడ కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదు. ఇది ఇక్కడ ఎవిడెన్స్ కనపడుతుంది గదా! అవును. ఈయనది అందరూ చూసారు టీవీల్లో. పబ్లిక్ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది కక్షపూరిత రాజకీయాలు. ఆహ్, రఘురామ కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేసింది కక్షపూరిత రాజకీయాలు. దేశద్రోహ కేసు ఒకటి ఆయన మీద. ఇంకోటి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసింది కక్షపూరిత రాజకీయాలు. ఇవి ఎక్కడైనా నిరూపించగలిగారా? సో, వాంటెడ్‌లీ కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళని ఏ రకంగా అయినా సరే ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు గారే చెప్తారు. ఆయన్ని చంపేయాలన్నంత ఇది చేశారని. బాబు గారి మీద కూడా రెక్కిల్ లాంటివి చేయించడమే గానివ్వండి, అక్కడ ఆయన్ని అక్కడ ఉంచిన విధానంలో గానివ్వండి, డ్రోన్ కెమెరాస్ పంపించి ఆయన ఏం చేస్తున్నారు, ఏంటని చూడటం గాని ఇవన్నీ చూస్తే ఆయన మీద కూడా అంటే ఇడ బయట ఓపెన్‌గా చెప్పుకోకలేకపోయినా గానివ్వండి, ఆ రోజున ఆయన మీద కూడా అలాంటి ప్రయత్నాలు చేయటమే గానివ్వండి. ఇంకా మనం అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ అయిన వ్యక్తిని ఆయన కొన్ని వందల కిలోమీటర్లు బండిలో వేసి అక్కడ ఇక్కడ తిప్పుతా రోజు తిప్పటం, ఆయన్ని ఇబ్బంది పెట్టడం. అంటే వాళ్ళకేంటంటే హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని ఇంకా ఏదైనా చేసి హార్ట్ అటాక్‌లో చచ్చిపోయారని క్రియేట్ చేయాలనే విధానం కానివ్వండి. మొత్తం అది హత్యా రాజకీయాలు చేసే విధానం అది ఆ పార్టీ. అది వాళ్ళు కక్ష రాజకీయాలు చేసేది. ఇక్కడ కూటమి ప్రభుత్వం అలా చేయలేదు. వంశీ గారి విషయం తీసుకుంటే ఆయన పక్కా ఎవిడెన్స్ పక్క నుండి పట్టుకుపోతున్నారు మనిషిని. ఆయన్ని
కిడ్నాప్ చేసిన విధానం కానివ్వండి, ఇవన్నీ ఎవిడెన్స్ పక్కా ఉన్నాయి. అది పక్కా ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి ఈరోజు ఆయన అరెస్ట్ అవ్వటం జరిగింది. మొత్తం 12 మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 6గురిని అరెస్ట్ చేసిర్రు. ఇంకో 6గురిని ఎందుకు చేయలేకపోతా ఉంది కూటమి గవర్నమెంట్? అసలు ఈ కేసు ఇంకా ముందుకు ఎన్ని రోజులని సాగుతా ఉంటుంది? ఇలా టైమ్ పాస్ చేస్తా ఉన్న తరుణం కనబడతా ఉందన్నట్టు కూడా ఒక వాదన వస్తా ఉంది. ఎలా చూస్తాం? ఇప్పుడు అట్లా అనుకుంటే వాళ్ళు అందరూ కలిసి అరెస్ట్ అయితే బెయిల్ వస్తదనుకుంటే వాళ్ళే వచ్చి లొంగిపోవచ్చుగా? వాళ్ళెందుకు హైడింగ్‌లో ఉన్నారు? హ్మ్. వాళ్ళు వచ్చి లొంగిపోవచ్చు కదా! ఎందుకు హైడింగ్‌లో ఉన్నారు? వాళ్ళని పట్టుకుంటున్నారు కదా! పోలీసులు ఇప్పుడు ఇది ఒక్క కేసే కాదు. చాలా రకరకాల ప్రాబ్లమ్‌లు, ఇష్యూస్ అన్నీ నడుస్తూనే ఉన్నాయి. సో, అందరి వరకు చూడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా ఉంటది. వాళ్ళకి ఒత్తిళ్ళు ఎక్కువున్నాయి. సరే వాళ్ళు పట్టుకోవటానికి ట్రై చేస్తున్నారు. దొరుకుతారు ఖచ్చితంగా. సో, మనం అనిత గారు గూడా చాలా రకాలుగా ఆవిడ రోజు ఆవిడది అంటే ఈ ఒక్క కేసే కాదు గదా! ఆవిడ ప్రయత్నం వచ్చి రాష్ట్రంలో అల్లర్లు లేకుండా రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలనే దిశగా డిపార్ట్‌మెంట్ కూడా పనిచేస్తుంది. సో, ఖచ్చితంగా వాళ్ళని కూడా తొందరగా పట్టుకుంటారు. ఆహ్, వాళ్ళకి కూడా శిక్ష పడతది. అంటే వల్లభనేని వంశీ 71 డేస్ రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు ఖచ్చితంగా అంటే సాక్ష్యాధారాలు గట్టిగున్నాయి కాబట్టి ఏమైనా శిక్ష పడే అవకాశం ఉందా అంటారా? సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా శిక్ష అయితే పడతది. మనకు పక్కా ఎవిడెన్స్ కూడా ఉంది ఈ కేస్‌లో. ఆయన్ని వాళ్ళు తీసుకెళ్ళిన విధానం, ఆయన హైదరాబాద్‌కి తీసుకొచ్చింది, ఆ వెహికల్స్ కానివ్వండి, అన్నీ గూడా పకడ్బందీ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి. ఓకే. థాంక్ యూ మ్యామ్. చూసారు గదా! వల్లభనేని వంశీ గారికి సెకండ్ టైమ్ గూడా ఎస్సీ, ఎస్టీ విజయవాడ సంబంధించిన కోర్టు ఆయన బెయిల్ అయితే తిరస్కరించడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఇంకా వాళ్ళు కస్టడీలోనే ఉండాలి. సాక్షుల్ని బెదిరిస్తారు బయటికొస్తే అనే నేపథ్యంలో అయితే మనకైతే కనిపిస్తా ఉంది గాబట్టి ఖచ్చితంగా అక్కడ కోర్టు తిరస్కరించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది.